హాయ్ ఫ్రెండ్స్, నేను హిందూపూర్ హిడెన్ ప్లేసెస్ అని ఒక సిరీస్ చేస్తున్నా కాబట్టి నాకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎపిసోడ్ 6 చూపించబోతున్నా. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసే చాలా పెద్దగా రాళ్ళు కుప్పలుగా ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడి స్థానికులతో అడిగి దీని చరిత్ర తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హిందూపూర్ టు లేపాక్షి రోడ్డులో ఒక గ్రామానికి వచ్చాను. ఈ గ్రామం పేరు పూలకుంట. ఈ గ్రామం నుంచి నేను అలానే కొంచెం ముందుకు వెళ్ళాను. నేను ముందుకు వస్తే అది పూలకుంట గ్రామంలోని బస్టాండ్ ఏరియా. దాని పక్కలోనే ఏదో ఒక చిన్న రోడ్డు కనిపించింది. అది కోడిపల్లికి వెళ్ళే రోడ్డు అని తెలిసింది. నేను ఆ రోడ్డు గుండా అలానే ముందుకు వెళ్ళాను. ఒక 2 కిలోమీటర్ల వరకు అలానే వెళ్ళసాగాను. వెళ్తే నాకు రైట్ సైడ్లో ఏదో ఒక ఏరియా కనిపించింది. అక్కడ చూస్తే ఒక చెట్టు కనిపించింది. చెట్టు కింద ఏదో కుప్ప ఉంది. అక్కడ జనాలు కూడా కూర్చొని ఉన్నారు. నాకు ఏదో ఆసక్తిగా అనిపించింది. అక్కడ ఏమి ఉంది చూడాలనుకొని నేను లోపలికి వెళ్ళాను. వెళితే అక్కడ ఏదో కట్లు అన్నీ వేసినారు. దాని కింద ఏదో కుప్ప ఉంది. కుప్ప మీద కొన్ని ఏదో రాళ్ళ మాదిరి అనుకుంటా. ఇంకోసారి నీట్గా వెళ్ళి ముందరకు చూద్దాము. ఇక్కడ చూస్తే ఒక వేప చెట్టు ఉంది. అంత పెద్దగా బాగా పెరిగి ఉంది వేప చెట్టు. నేను అలానే ముందుకు వెళ్ళాను. ఇక్కడ అంతా ఒక పెద్ద రాళ్ళ కుప్ప కనిపించింది. నేను ఇది ఏమి అని స్థానికుల్ని ఆరా తీస్తే ఇది బట్లమారప్ప గుడి అని అంటారంట. ఇక్కడ వచ్చిన భక్తాదులు 3 రాళ్ళు ఇక్కడ వేసి దేవుణ్ణి మొక్కుకుంటే ఎలాంటి కోరికలన్నా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసము. మరియు ఇక్కడ ఏదైనా కోడో గొర్రె ఏదైనా జంతువుని బలి ఇచ్చి ఇక్కడ 3 రాళ్ళు వేసి ఆ బట్లమారప్ప స్వామిని మొక్కుతారు అని విశ్వాసం. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి ఏదో ఒక తీగ కనిపించింది. ఈ తీగకు ఏదో అన్ని తగిలేసినారు. చూస్తే కొంచెం జూమ్ చేసి చూద్దాము. ఇవి జూమ్ చేసి చూస్తే ఇది కోడి తల. కోడి తలను ఇక్కడ బలి ఇచ్చి ఇక్కడ తగిలేసినారు. ఇక్కడ చూస్తే మనకు ఇవి గొర్రె తల కాళ్ళు అనుకుంటా. ఇది కాళ్ళు కూడా తగిలేసినారు. గంటలు కూడా కట్టినారు. ఇక్కడ విశ్వాసం ఏమంటే వచ్చిన భక్తాదులు ఫస్ట్ 3 రాళ్ళు ఇక్కడ వేసి మరియు కోడి గొర్రె ఏదైనా బలి ఇచ్చి ఇక్కడ కోడి భాగమైన తలను మరియు గొర్రెలోని కాళ్ళను ఇక్కడ తగిలివేసి ఏవైనా కోరికలు ఉంటే కోరుకుంటే బట్లమారప్ప స్వామివారు అనుగ్రహిస్తారని, చాలామందికి అనుగ్రహించారని, వారి కోరికలు నెరవేరాయని చాలామంది భక్తులు తెలియజేస్తున్నారు. ఎంతో మహిమ గల స్వామివారు అని స్థానికులు చెబుతున్నారు. ఈ రాళ్ళ కుప్ప నుంచి మనము కొంచెం పైకి చూస్తే ఇలా మనకు ఏదో ఒక చెట్టు, ఇది ఈ వేప చెట్టు, ఇది చాలా పురాతనమైన చెట్టు అని స్థానికులు చెబుతున్నారు. ఈ కుప్ప మనం పరిశీలిస్తే చాలా పెద్దగా ఉంది. చాలామంది భక్తాదులు ఇక్కడ వచ్చి వారు కోరికలు కోరుకొని ఇక్కడ 3 రాయలు వేసినందుకు ఇలా కుప్ప చాలా పెద్దదిగా అయ్యింది. అట్లనే మనము ఇక్కడ ఎడమవైపు భాగంలో కూడా పరిశీలిస్తే కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో చూస్తే మనకి బట్లమారప్ప స్వామి వారి గుడి ఉంది. రైట్లో చూస్తే ఇక్కడ ఏదో చిన్న చిన్న కట్టలు అంటే దబ్బల మాదిరి ఉన్నాయి. ఇవి దబ్బలు కూడా ఇక్కడ వేసినారు. ఇక్కడ మనం జూమ్ చేసి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా దబ్బలు కూడా వేసినారు. ఇప్పుడు గుడి పైభాగంలో కూడా చాలా దబ్బలు వేసినారు. ఇది కూడా భక్తుల విశ్వాసము. ఇక్కడ ఎంతో మహిమ గల స్వామివారు అని చాలామంది పేర్కొన్నారు. చాలామందికి కూడా ఇక్కడ కోరికలు నెరవేరాయంట. ఇప్పుడు మనము బట్లమారప్ప స్వామివారి గుడిని పరిశీలించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మనము చూస్తే ఇక్కడ బట్లమారప్ప స్వామివారు మనకు రాయి రూపంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ
పైన చూడండి గుడికి గంటలు కూడా కట్టారు. ఎంతో మహిమ గల ఈ బట్లమారప్ప స్వామి గుడిని మీరు కూడా ఒక్కసారి వచ్చి చూసి ఇక్కడ 3 రాళ్ళు వేసి మీరు కోరికలు కోరుకోండి. మీకు కూడా చాలా అద్భుతాలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇంకొకసారి మనం చూస్తే బట్లమారప్ప స్వామి వారి దర్శనం ఇక్కడ నీట్గా చేసుకోవచ్చును. మరియు పైన కూడా మనకి పూలహారాలు గంటలు కూడా వేసినారు. మీరు కూడా హిందూపూర్ దగ్గరలో ఇక్కడ ఉంటే ఒకసారి ఇక్కడ సందర్శించండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన హిందూపూర్ హిడెన్ ప్లేసెస్ గురించి చాలా వీడియోలు చేస్తాను. కాబట్టి మీరు నాకు చాలా సపోర్ట్ చేయాలి. మీరు ఇంకా చాలా వీడియోలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్.